నాని హిట్ 3 సినిమా చేసింది తన్నే తాను మాస్ హీరోగా ప్రూవ్ చేసుకోవడానికి. ఇండస్ట్రీలో సర్వైవే కాలేవని కెరీర్ బిగినింగ్ నుంచి వినిపించిన మాటలను ఒక్క బ్యాంగ్తో చెల్లా చెదురు చేయడానికి నాని బేబస్సంగా ట్రై చేస్తున్నాడు. మామూలు బేబస్సంగా కాదు. ఒక దసరా, ఒక సరిపోదా శనివారం, ఇవాళ హిట్ 3, రేపు వచ్చే ప్యారడైజ్, ఈ లైనప్ చూస్తేనే అర్థం చేసుకోవచ్చు నాని చేస్తున్న ప్లానింగ్ ఎలా ఉందో. క్యారెక్టర్ చేయగలన దమ్ము ఉంది అని నిరూపించుకునే ఎవరికైనా కూడా మాస్ రోల్స్ చేయొచ్చు. మాస్ అంటే అదేదో బ్రహ్మ పదార్థం ఏం కాదు, మనలోంచి జనాల్లోంచి వచ్చేదే. హిట్ 3 నాని ఓన్ ప్రొడక్షన్ సినిమా. తనే డబ్బులు పెట్టుకుని మరీ హిట్ 3లో అర్జున్ సర్కార్గా తన మాస్ అవతారాన్ని చూపించాడు. మరి ఆ కష్టం ఫలించిందా? సినిమా వర్కౌట్ అయిందా? హిట్ 3 నాని కెరీర్కి, ఆయన అనుకున్న లార్జర్ దాన్ ది లైఫ్ గోల్కి ప్లస్ అవుతుందా? ఈ రివ్యూలో చూద్దాం. బేసిక్గా ఇది హిట్ 3 సినిమా కథ గురించి అని రివ్యూ మాట్లాడుకునే కంటే నాని పాయింట్ ఆఫ్ వ్యూ నుంచో లేకపోతే డైరెక్టర్ శైలేష్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి సినిమాని వాళ్ళు డీల్ చేసిన విధానం గురించి ఎక్కువగా మాట్లాడుకుందాం. హిట్ వర్క్స్ గురించి మనందరికీ ఓ ఐడియా ఉంది. 1-2 పార్ట్స్ చూసాం కాబట్టి. అసలు కనిపెట్టడానికే వీలు లేకుండా అత్యంత క్రూరంగా మనుషుల్ని చంపేసే నరహంతకులను చాకచక్యంగా పట్టుకునే పోలీసుల కథలు ఇవి. హిట్ 1-2లో ఎవరు చంపారో తెలుసుకోవడమే సినిమా. అయితే హిట్ 3 ఈ ముందు వచ్చిన 2 సినిమాలకి కొంచెం డిఫరెంట్. ఎవరు చంపుతున్నారో తెలుస్తుంది, వాళ్ళు ఎందుకు చంపుతున్నారు, వాళ్ళను వీళ్ళు ఎలా చంపారో అన్న స్టైల్లోనే సాగింది ఎక్కువగా సినిమా అంతా. ఇటీవల కాలంలో తెలుగు సినిమా చూడనంత వైలెన్స్ ఉంది హిట్ 3 సినిమాలో. పూర్తిగా బ్లడ్ బాత్, రక్తంతో నాని తడిసి ముద్దైపోయాడు అంతే. చిన్నపిల్లలు ఫ్యామిలీస్తో చూడడం భరించడం చాలా కష్టం. సినిమాలో చాలా బూతులు కూడా ఉన్నాయి. ఏ సర్టిఫికేట్ సినిమా ఇది? నాని కూడా వాళ్ళ అబ్బాయికి సినిమా చూపించనని చెప్పేశాడు. సరే, ఇప్పుడు ఇది ఏ సర్టిఫికేట్ సినిమా అనో, హింస ఎక్కువగా ఉందనో, వర్కౌట్ అయ్యిందా అవ్వలేదా అని చెప్పడం లేదు. హింసను ఎంతైనా చూడొచ్చు, కానీ దానికి బలమైన కారణం ఉండాలి. అన్ఫార్చునేట్లీ ఈ సినిమాలో ఆ పర్పస్ ఏంటి అనేది చివరి వరకు తెలియదు. అలా కంప్లీట్గా దాచిపెడుతున్నట్లు కూడా కాదు. మధ్య మధ్యలో రివీల్ చేస్తూ ఉంటారు కానీ పూర్తిగా ఎక్కడా చెప్పరు. ఫలితంగా సినిమా సాగుతూనే ఉంటుంది కానీ తెర మీద జరుగుతున్న ఓచకోతని చూసేవాడు ఫీల్ కాలేడు, కనెక్ట్ కాలేడు. కొద్దిసేపటి తర్వాత ఆ హింస అంతా జుగుప్సగా మారుతుంది కూడా. అసలు వాళ్ళు ఎందుకు నరుకుతున్నారు? సరే, వాళ్ళని హీరో అంతకంటే దారుణంగా ఎందుకు నరుకుతున్నాడు, ఎందుకు చంపుతున్నాడు? అదే డైరెక్టర్ కథకి ఇవ్వాలనుకున్న జస్టిఫికేషనా? ఓ పట్టాను అసలు అర్థం కాదు సినిమా అంతా. హాలీవుడ్ సినిమాలు చూసే వాళ్ళకి డైరెక్టర్ క్వింటన్ టారంటినో ఐడియా ఉండే ఉంటారు. ఆయన స్టైలైజ్డ్ వైలెన్స్ సినిమాలు తీయడంలో ఆయన మాస్టర్ అని చెప్పుకోవాలి. ఆయన సినిమాల్లో కూడా ఇలాగే విపరీతమైన రక్తపాతం ఉంటుంది. కానీ ఆయన మొదటి సినిమా రిజర్వాయర్ డాగ్స్ నుంచి కిల్ బిల్ చూసినా, జాంగో చూసినా, ఇంగ్లోరియస్ బాస్టర్డ్స్ చూసినా, ఏ సినిమా తీసుకున్నా సరే విపరీతమైన హింస ఉంటుంది కానీ దానికి ఒక పర్పస్ ఉంటుంది. హిట్ 3 అలాంటి పర్పస్ సరైనంత కనిపించలేదు హిట్ 3 సినిమాలో. పైగా ఆ ఎమోషనల్ కనెక్టివిటీ లేకపోవడంతో డైరెక్టర్ సినిమా చూపిస్తున్నాడు, మనం చూస్తున్నాం అనే మొనాట్ని వచ్చేస్తుంది కాసేపటికి. ఇప్పుడు హీరో తల నరుకుతాడు, వాళ్ళ కాళ్ళు నరుకుతాడు, ఇప్పుడు ఆ చిన్నపిల్లని చంపుతాడా లేదా అన్నీ తెలిసిపోతుంటాయి మనకి. పోనీ తెలిసిపోయేలా రాసుకున్నా కూడా బలమైన ఎమోషన్ ఉందనుకోండి, ఆడియన్స్ అనేవాళ్ళు క్యారీ అవుతూ ఉంటారు త్రూఅవుట్ సినిమా. టారంటినో సినిమాలో ఫాలో అయ్యే రూల్ ఒకటి ఉంటుంది, బిల్డప్ అండ్ పే ఆఫ్ అంటారు దాన్ని. హిట్ 3లో వరల్డ్ని చాలాసేపు బిల్డ్ చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా అదే ఉంటుంది, దేనికి చేస్తున్నాడు హీరో ఇదంతా అనేది రివీల్ చేసుకుంటూ వెళ్ళారు లేయర్స్గా. కానీ పే ఆఫ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ ఎమోషన్ అయితే పండలేదనిపించింది. ఎమోషనల్ కనెక్టివిటీ లేకపోవడం, స్క్రీన్ ప్లే రాసుకునేటప్పుడు అంత గ్రిప్పింగ్గా లేకపోవడం, నాని స్క్రీన్ మీద పాపం ఎంత కష్టపడుతున్నా అదంతా అడవి కాచిన వెన్నెల్లా మారిపోయింది. పర్ఫార్మెన్స్ పరంగా నాని చాలా ఉంటే చాలా బాగా చేశారు. క్యారెక్టర్ నుంచి బయటకు రాకుండా ఉండేందుకు ఆయన పడిన స్ట్రగుల్ త్రూఅవుట్ సినిమా ఆయన ఫేస్లో కూడా కనిపిస్తుంది. క్యామియోస్ ఉన్నాయి, 2 ఉన్నాయి, బాగానే ఉన్నాయి, ఆకట్టుకున్నాయి. కానీ అసలు నాని రోల్కే ఓ బలమైన పర్పస్ లేకుండా చేశారు డైరెక్టర్ శైలేష్ కోల్ను. పోనీ రివీల్ చేస్తున్న చోటైనా అందరికీ అర్థమయ్యేలా మాట్లాడుకుంటారంటే కాదు. స్వతహాగా శైలేష్ డాక్టర్ కావడంతో ఆయనకు వచ్చిన ఆ మెడికల్ టెర్మినాలజీ అంతా రాసుకుని వాళ్లతోనూ అవే మాట్లాడిస్తారు. ఇప్పుడు చూసే ఆడియన్స్ ఎందుకు కనెక్ట్ అవుతారు? వాడు ఎప్పుడో సినిమా చూడడం మానేసి ఫోన్ నొక్కుంటూ కూర్చుంటాడు హాల్లో. శ్రీనిధి సెట్ ఉంది కానీ తననే ఎందుకు అనిపించింది నాకైతే. పాటలు అయితే అవసరం లేదు ఈ సినిమాకి, కానీ భరించాలి తప్పదు. సో శైలేష్ అయితే తన పాత నెరేటివ్ స్టైల్కైనా మళ్ళీ వెళ్ళాలి అంటే దాంట్లోనే ప్రయోగాలు చేయాలి. నాని కూడా మాస్ సినిమాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకునే నటించాలి, లేదంటే హిట్ 3 లాగానే హాఫ్ కుక్డ్ బిర్యానీ ఇలా అయిపోతుంది. ఈ సినిమాలో ఫెయిల్ అయింది కదా అని చెప్పి నాని మాస్క్ సెట్ అవ్వడం అని నేను చెప్పేయట్లేదు, కానీ రొద్దొద్దు. నానినే అంటాడు ఈ సినిమాలో, ఎవరో క్లాస్ అంటే నానిని అందరూ అలా అనుకునే మోసపోతున్నారు, ఈసారి నా ఒరిజినల్ని చూపిస్తా అని. ఒరిజినల్ అంటే రక్తపాతం మాత్రమే కాదు భయ్యా. నీ ప్రశ్నే పర్పస్ ఏంటి అని అడుగుతావు కదా సినిమా మొత్తం. అది నీకు డైరెక్టర్ మాత్రమే కాదు, స్క్రీన్ ప్లేలో కథలో కూడా ఉండి ఆడియన్స్ కూడా మీతో పాటు కథలో ప్రయాణించేలా చేయగలిగితేనే ఆ పర్పస్ సర్వైవ్ అవుతుంది, సినిమా సూపర్ హిట్ అవుతుంది.